అండ్ ఈ లడ్డు గాని పెళ్ళి ఎప్పుడు సార్? లడ్డుగా మ్యాడ్ మ్యాక్స్లో లడ్డు కాని పెళ్ళి మొత్తం ధూమ్ధాం. మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్లో యా. లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్. మ్యాడ్ స్క్వేర్లో నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాం, అయితే కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే టిల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది అప్పటికే. అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి అని ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతో అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్ అవి. ఓకే, కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గారు తీసుకోమని చెప్పారో, వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది. బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావబామర్ది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్? ఫ్రెండ్షిప్ కానీ లేదు. ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్? పరిచయం ఉన్నది అంతేగా, ఫ్రెండ్షిప్ ఏం లేదు. ఓకే, పరిచయం ఉన్నది. తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, ఇద్దరు ముగ్గురు కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు. అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు. ఓకే, సాన్నిహిత్యం ఏం లేదు. ఈ సందర్భంగా నేను సరే ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనం మర్చిపోతామేమో, నేను ఈ రోజున ఈ మాత్రం కొంచెం పేరు తెచ్చుకొని సినిమా రంగంలో మురళీధర్ గౌడ్ అనే ఒక నటుడు ఒక బాలకృష్ణ గారితో చేయటము, ఒకడు వెంకటేష్ బాబు గారితో చేయటం అనేది నాకైతే గొప్ప విషయం, మరవలేని విషయం, మర్చిపోలేని విషయం. ఓకే, ఒక తృప్తికరమైనటువంటి అనుభూతినిచ్చినటువంటి విషయం. దీనికి ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం, నేను గుర్తుంచుకునే వ్యక్తులు ఇప్పటికీ ఈ రోజున ఉన్నప్పటికీ ఒక ముగ్గురు. ఓకే, ఒకటి తరుణ్ భాస్కర్ గారు, ఆయన పునాది వేశారు. బలగం సినిమాలో వేణుకు ఎందుకో నా మీద నమ్మకం. అన్న మీరు ఎప్పటికీ అన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంకా తిరుగుండదన్న, ఆరోగ్యం ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఒక దశాబ్ద కాలం పాటు మీరు బిజీ ఆర్టిస్ట్గా ఉంటారు అని చెప్పేసి అని ఒక ఆశీపూర్వకమైనటువంటి అభినందన తెలిపి మనసులో ఉన్నటువంటి మాటను చెప్పి, నువ్వు నాకు ఎప్పుడు కారులో కనపడాలన్నా, నువ్వు అంటే మనం నడుచుకుంటూ తిరుగుతుంటాం కదా, స్కూటర్ మీద తిరుగుతున్నాం కదా, నువ్వు ఎప్పటికీ నాకు కారులో కనపడాలని చెప్పేసి అని అన్న వ్యక్తి వేణు. అంటే దైవం మానుష రూపేనా అన్నట్టుగా ఒక మనిషి ఎదుగుదలకు కొంతమంది కారణమవుతారు. అలాగా అనిల్ రావుపూడి గారు ఎందుకో, కానీ అనిల్ గారి పేరు చెప్తున్న టైంలో కూడా ఎమోషనల్ అవుతున్నారు. అది ఎందుకో ఏంటో. అసలు మీ లైఫ్లో ముగ్గురు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ ముగ్గురు గురించి చెప్పారు, కానీ అనిల్ రావుపూడి గారి పేరు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పటికీ ఆ కంటి తడి అనేది కూడా ఉంది. సో ఎన్ని టిష్యూస్ ఇచ్చినా కానీ అది సరిపోదు అన్నట్టు కూడా. ఇంకా ఈ ముగ్గురికి నేను రుణపడే ఉన్నా. అంటే
ఎవరి చేయూతను ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను మర్చిపోలేని వ్యక్తులు ఇంతవరకు. ఒకరు భవిష్యత్తులో ఇంకెంతమంది దైవం లాగా వస్తారో నాకు తెలియదు. ఇంకెంతమంది నన్ను ఇంకే విధంగా నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడున్న దాంట్లో తరుణ్ భాస్కర్ గారు, నా తమ్ముడు వేణు గారు, అనిల్ రావుపూడి గారు. ఒకరు ఫౌండేషన్ వేసినట్టు మీ కెరియర్కి, ఇంకొకరైతే ఆ గోడలు కట్టినట్టు, ఇంకొకరైతే కప్పుతో మొత్తం ఒక ఇంటిని కంప్లీట్ చేసినట్టు చేశారు. నైస్ సార్. వీళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళు అంతే. కానీ మీరు ఏ క్యారెక్టర్ చేసినా కానీ దానికి తగ్గ న్యాయం అనేది కూడా చేస్తూ, అంటే మురళీధర్ గౌడ్ అంటే ఇప్పటికీ ప్రత్యేకంగా అందరూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. నా అదృష్టం అది. నాకు ఇంకా మంచి పాత్రలు దొరకాలి, నేను ఇంకా మంచి ప్రతిభావంతంగా క్యారెక్టర్స్ పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనాలని, వాళ్ళ యొక్క అభినందనలు అందుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉన్నాను. ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఒక బలమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది నాకు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఓకే సార్, అంతా బాగుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివరపల్లి వెబ్ సిరీస్, పంచాయతీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ దానిలోకే తోపు ఇప్పటికీ ఇప్పటికీ ఎవరైనా కానీ కదిలిచ్చినా కానీ నంబర్ 5 ఉన్నది, టాప్ 10 నంబర్ 5 ఉన్నది. శివరపల్లి అనేది మన తెలుగులో చేసి సో మంచి అప్రిసియేషన్. ఆ సర్పంచ్ క్యారెక్టర్, పెద్ద సర్పంచ్ మిట్ట సుధాకర్ అద్దరు కొట్టేశారు రిజల్ట్గా. అంటే చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయి, ఈవెన్ వాళ్ళకు కూడా ఏమన్నా ఏంటంటే ఆ పంచాయత్ సిరీస్ అది కూడా ఈవెన్ రాగ్మయుడితో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అన్నాడు అదొక క్లాసిక్, దాన్ని టచ్ చేయాలన్నా కానీ ఒక నిమిషం భయం అనిపించింది. కానీ అండ్ దాని తర్వాత తమిళ్లో కూడా తీశారు. తమిళ్లో వాళ్ళు అనుకున్నంత అప్రిసియేషన్ అనేది తమిళ తర్వాత తెలుగు. అవునా? ఓకే. అప్రిసియేషన్ అనేది కూడా అక్కడి నుంచి రాలేకపోయింది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం అనిపించింది. అయినా కానీ ఇక్కడున్న నేటివిటీకి తగ్గట్టు పర్ఫెక్ట్ న్యాయం చేసేసారని చెప్పేసి నిజంగా మేము కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం సార్. అంతగా ఇదంతా మీ పక్క. ఓకే. మీరు అంటే ఆ యొక్క ప్రేక్షకుల పక్క, వ్యూవర్స్ పక్క. మేము నా వైపుకి వస్తే ఈ సినిమా సార్ పంచాయత్ అనే ఒక డిఓపి గారు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్. ఓకే సార్, ఒక పంచాయత్ అని ఒక వెబ్ సిరీస్ ఉన్న సార్ హిందీలో, మీరు ఒకసారి చూడండి. దాంట్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా సర్పంచ్ లేడీ, కానీ ఆమె భర్తనే సర్పంచ్గా ట్రీట్ అవుతుంటాడు. ఆయనే పూర్తిగా నడిపిస్తుంటాడు వ్యవహారం అంతా. ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరే నాకు కావాలని నాకు అనిపించింది. డైరెక్టర్ ఏమో ఫలానా ఆయన యూఎస్లో ఉంటాడు. ఇది టాక్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక మన చేతికి వస్తే డైరెక్టర్ గారు వస్తారు, అప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. జస్ట్ మీకు నేను హింట్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ఆ వెబ్ సిరీస్ చూడండి, ఆ సర్పంచ్ క్యారెక్టర్ని మీరు ఒకసారి గమనించండి, పరిశీలించండి అన్నాను. సరే సార్ అన్నాను. ఆన్ చేసి చూసిన పంచాయత్ అని చెప్పేసి అని వచ్చింది. ఆ సర్పంచ్ క్యారెక్టరు ఫస్ట్ ఉప సర్పంచ్ అతను అది మాట్లాడుకోవటము ఉన్నది. సర్పంచ్ కోసం చేస్తుంటే సర్పంచ్ అటు నుంచి రావడము, సర్పంచ్ సాబ్ వస్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ కనపడగానే నేను ఆపేసిన. అదేంటి చూడదలుచుకోలేదు నేను. ఓకే. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో, మనంగానే చేయాలి. తెలుగులో చేస్తున్నాం కదా, వేరే భాషలో చేస్తున్నామంటేనేమో వెతుక్కోవాలి. నా భాషలో నేను చేయటానికి, ఒక క్యారెక్టర్ చేయటానికి నాకు దాంట్లో ఇబ్బంది ఉండదు. పైగా అది కనుక చూస్తే అతను ఆ రోజున ఎలా చేశాడో అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన నాకు వస్తుందేమో, నా ఒరిజినాలిటీ మిస్ అవుతానేమో అని ఒక భయం వేసింది నాకు. కాబట్టి దాన్ని అక్కడే ఆయన చూడగానే ఆపేసాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ మీరు నుంచి షిఫ్ట్ అయిపోయింది. అది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు. ఓకే. బ్యాక్ డ్రాప్ తెలంగాణ కాకుండా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెతుకోవడము చేసుకోవడం జరిగింది. నా మిత్రుడిగా ఒకరికి సర్పంచ్ క్యారెక్టర్ అనుకున్నారు. ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్న సందర్భంలో ఏం చేస్తున్నారంటే నేను అన్న ఇట్లా పంచాయతీ తెలుగులో చేస్తున్నారు, నేను చేస్తున్నాను సర్పంచ్. అదేంటి నాకు అది చెప్పింది అంటే తెలంగాణలో చెప్తే నీకు చెప్పారు, ఉత్తరాంధ్రలో నాకు చెప్పారని ఆయన అన్నాడు. సర్లే పోన్లే, అయితే ప్రాజెక్ట్ అటు షిఫ్ట్ అయినట్టున్నది అని అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది ఇటు వచ్చేసింది. ఇటు వచ్చి ఇక్కడ ఇంకో 2-3 దర్శకులు మారినట్టున్నారు. చివరికి భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు
నాకు కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి ఇట్లా సర్పంచ్ క్యారెక్టర్ సార్ ఇట్లా అని అంటే, అదేంటంటే నాకు వేరే వాళ్ళుగా చెప్పింది అని అంటే ఇట్లా జరిగిందని తెలిసి నేను ఎక్కడ కూడా తొట్టుపాటు పడలేదు. ఇప్పుడు ఆ శివరపల్లి మిమ్మల్ని ఎంత ఆకట్టుకుంటుందో, మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ శివరపల్లిలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడానికి ఎటువంటి తొట్టుపాటు పడలేదు. నాకు ఎటువంటి దాని మీద ఆలోచన కూడా లేదు నాకు. ఓకే. నా దూరంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సర్పంచ్ అంటే ఇలాగ ఉండాలి, ఇది నాకు అర్థమైన విషయమే అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చాలామంది దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా అప్రిషియేట్.